అంతర్గతంగా అయితే కూటమిలో ఈ విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కానీ రోడ్డెక్కింది మాత్రం కడప జిల్లా పులివెందులకి సంబంధించి ఇసుక రీచ్లు. ఆ ఇసుక రీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒకసారి కనుక మనం చూస్తే మొత్తం 3 రీచ్లు ఉన్నాయి ఆ జిల్లాలో. చక్రాయపేట మండలంలో 2, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం టెండర్లు పిలిచారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండటంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవిచంద్రన్ మైనింగ్ కార్యాలయం వద్ద మొకాయించారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీలు లేదని కార్యాలయం తలుపుల వద్ద మోహరించారు. ఇదండి జరిగింది. సో ఇప్పటికే ఉన్న రీచుల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న నేతలు మరో 3ని దక్కించుకోవటం కోసం బాహాబాహాకి దిగారు. జనరల్గా ఏంటంటే బీటెక్ రవి అలాగే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు స్నేహితులే. మరి ఎక్కడ తేడా వచ్చిందో ఏందో ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. 3 రీచుల్లో ఆధిపత్య పోరు కాకపోతే ఆధిపత్య పోరులో వీళ్ళు వైసీపీని ఆల్మోస్ట్ క్రాస్ చేశారు. వైసీపీ వాళ్ళు ఎట్లా దిగేవాళ్ళు రంగంలోకి ఇలా మైనింగ్ ఆఫీస్ బయట వెహికల్స్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని షోలేలో గబ్బర్ సింగ్ మాదిరి అంజాద్ ఖాన్ మాదిరి కూర్చొని రగడ చేస్తుంటే ఏం చేస్తున్నారండి పోలీసులు? ఇదే మరి జనసేన చీఫ్ హోంమంత్రి గారిని అడిగారట. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారిని అడిగారట, అమ్మ ఏంటిది లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది, ఏం చెబుతుంది ఆవిడ? లా అండ్ ఆర్డర్ ఏమైపోయిందంటే ఆవిడ చేతిలో లేని సబ్జెక్టు గురించి ఈయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఆవిడని అడగకూడదు కదా, డీజీపీ గారిని అడగాలి. కానీ ఆయన ప్రోటోకాల్ పాటిస్తారు. ముందర మంత్రికి చెప్తారు, హోంమంత్రి మినిస్టర్ కన్సర్న్ కాబట్టి. లా అండ్ ఆర్డర్ మినహా హోంమంత్రి అనే విషయం తెలిసిన ఆమెనే అడుగుతుంటారు. ఈయన కూడా డీజీపీ గారు ఏం చెప్పలేని పరిస్థితి. ఇటు ఎస్పీ మాత్రం ఏమంటారు? ఇంత గొడవ జరిగిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలే. మధ్యలో ఏంది, రాంగోపాల్ రెడ్డి గారి మేనల్లుడు ఎవరో బంధువు ఒక ఆయన పాపం ఏదో ఆ ఊరికి పరీక్ష రాసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లాన్ని పట్టుకుని కూడా చితకబాదేశారంట బీటెక్ రవి అనుచరులు. దీంతో ఇక ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి సతీమణి ధర్నాకి దిగారు. సొంత పార్టీలో ఇంత లుకలుకలుంటే ఎలాంటి సంకేతం వెళ్తుంది? 44 ఏళ్ళు 45 ఏళ్ల క్రమశిక్షణ గల పార్టీ. ఓ పక్క ఎన్టీఆర్ గారిని స్మరించుకునే రోజు ముందు రోజు జరిగింది ఇది. మరి దీని మీద ఏమైనా పిలిచి వివరణ అడుగుతారా లేదా? ఓ పక్క జనసేనానికి ఎలాంటి సంజాషి ఇచ్చుకోవాలి, రోజు ఇదొకటి తలకాయ నొప్పి తెలుగుదేశం పార్టీకి. ఏమన్నా జరిగితే ఆయనేమో ఊరుకోడు, ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడో తెలియదు, వాళ్ళ భయాలు వాళ్ళకి. మొన్న ఆయన క్యాబినెట్ మీటింగ్, క్యాబినెట్లోని ముఖ్యమైన మంత్రులు ఇద్దరు రామనారాయణ రెడ్డి గారు, హోంమంత్రి అనిత గారు అక్కడ కూర్చున్నారు. పార్సాది గారు కూడా అక్కడికి వెళ్ళారు. తిరుపతిలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవటం ఈయనకి తెలిసింది. ఈయన పిలవలేదు అని వైసీపీ